హాయ్ అండి. ఈరోజు మీకు మునగాకు రోటి పచ్చడి తయారు చేసి చూపిస్తున్నాను. రోటిలో రుబ్బుకుంటే మునగాకు పచ్చడి ఉందండి. నిజంగా నా లైఫ్లో ఫస్ట్ టైం తినడం ఎంత బాగుందంటే ఇంకా మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, కారానికి తగ్గట్టుగా 5-6 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు వేసుకుని దోరగా వేయించుకొని తీసుకోవాలి. అదే గిన్నెలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని 2 స్పూన్లు పల్లీలు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకొని తీసుకోవాలి. అదే మూకుల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 గుప్పెల్లో మునగాకుని వేసుకుని క్రిప్సీగా అయ్యే వరకు వేపుకోవాలి. ఈ పల్లీలన్నీ చల్లారిన తర్వాత రోటిలో వేసుకుని కొద్దిగా ఉప్పు వేసి దంచుకోవాలి. స్పూన్తో మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు నుంచి పైకి వచ్చి అన్నీ ఈక్వల్గా నలుగుతాయి. ఇందులో ఒక స్పూన్ వరకు వాటర్ వేసుకుని దంచుకోవాలి. పొట్టు వలిచిన వెల్లుల్లి రేకలను కూడా ఒక 5-6 వేసుకుని దంచుకుని లాస్ట్గా మునగాకుని వేసుకుని ఎక్కువగా దంచకూడదు, కొద్దిగా దంచితే సరిపోతుంది. లాస్ట్గా ఉల్లిపాయలు వేసి దంచుకుని కలుపుకుంటే రోటి పచ్చడి నిజంగా చెప్పలేనండి ఎంత బాగుందో. వేడివేడి అన్నంలో కాస్త వేరుశనగ నూనె వేసుకుని ఈ రోటి పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంది.